బాగా ఉన్న స్లాబ్లు కూడా మళ్ళా వర్షం వచ్చే పరిస్థితి వచ్చింది. దాని మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. నాడు నేడులో ప్రాథమిక వైద్యశాలని అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెట్టిన డబ్బులో చాలా దుర్వినియోగం అయింది. రెండోది మాకు సంబంధించి మంత్రి గారి దృష్టిలో తీసుకొస్తా ఉన్నా, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ మండలంలో 2 లక్షల జనాభా సార్. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది ధవళేశ్వరంలో, కేవలం 10 బెడ్ ఉంది సార్. ప్రైమరీ హెల్త్ సెంటర్లో 10 బెడ్ ఉంది. పేపర్ మిల్ వారి సహకారంతో మేము ఒక బ్లాక్ కట్టిస్తే వాళ్ళు మంచాలు కూడా వేయలేదు సార్. కనీసం సౌకర్యాలు లేని పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోమని మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కడియం మండలంలో ఉన్న పిహెచ్సికి నాడు నేడులో చేసిన పనులు అవకతవకలు జరిగినాయి. అక్కడ ఇవాళ కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు సార్. గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్తే వెయిటింగ్ లిస్ట్ పెరుగుతూ ఉంది. మేము దాతల సహకారంతో భవనం కట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రభుత్వం సమకూర్చి సిబ్బందిని కనుక సమకూర్చగలిగితే ఆ ఏరియాలో 2-3 నియోజకవర్గాలకు సంబంధించిన సెంటర్ ఏర్పడవుతుంది. దయచేసి దాన్ని పరిశీలన చేసి కడియంలో పిహెచ్సిని అభివృద్ధి చేయడం, ధవళేశ్వరంలో ఉన్న పిహెచ్సికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి వెయిటింగ్ టాయిలెట్స్ వెయిటింగ్ రూమ్లు పెంచాల్సిన అవసరం ఉందని తొందరగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.